నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17న జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. కేంద్రాల వద్ద 144 యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుబురాజన్ వెల్లడి. మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ఇరికించేందుకు ప్రయత్నం. మీడియా సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆరోపణ. కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలతో పాటు బద్వేలు పరిధిలోని 11వ వార్డుకు సంబంధించి బుధవారం ఓట్ల లెక్కింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15వ తేదీన జిల్లాలో జరిగిన మున్సిపాలిటీల పరిధిలో 50 వార్డులకు ఎన్నికల పోలింగ్ జరగగా 35,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 70.24% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల పరిధిలో కౌంటింగ్ నిర్వహణకు అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కట్టలు కట్టిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుబురాజన్ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చెన్నూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి అభివృద్ధికి మెరుగైన బాటలు వేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ తన 2 ఏళ్ల పాలనలో సాధించడం జరిగిందన్నారు. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ రుణానికి సంబంధించిన బకాయిలను వారు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 4,16,00,000 మెగా చెక్ను డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజుల్ రెడ్డి, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అనారోగ్య సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి కార్పొరేట్ వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ నేతలు తెలియజేశారు. కడప నగరంలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పేద రోగులకు సంబంధించిన 18 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారు బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా పేదల అప్పుల పాలు కాకూడదని అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం వైద్య సేవలు పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని తన వంతుగా ఆదుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంటారని తెలిపారు. బాధితులు ఆయా మొత్తాలను సద్వినియోగం చేసుకుని త్వరగా కోలుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ బాషా పాల్గొన్నారు. ఈరోజు కడప కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన 18 లక్షల రూపాయలు ఏదైతే మెడికల్ బాధితులు ఉండారో, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్లో వాళ్ళు అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. దీని పరంగా మేము మన ప్రియతమ నాయకులు, మన కడప ముద్దుబిడ్డ అయినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఉదార మనసుతో ఒక్కొక్కరికి, కొందరికైతే 4 లక్షలు, 3 లక్షలు, 1,70,000, మొత్తం 5,20 లక్షలు, దాదాపుగా 18 లక్షలు మన కడప నగరానికి ఈ దఫా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉదారత్వంతో మన ప్రభుత్వం పనిచేస్తూ మన యొక్క ఎవరైతే అవసరార్థానికి మనకు మెడికల్ పరంగా క్లెయిమ్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా
ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న మన సీఎం గారికి మరొక్కసారి వాళ్ళ తరపున కూడా మన కడప కాన్స్టిట్యుయెన్సీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేలితే జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రాజకీయాల నుండి సన్యాసం తీసుకుంటామని స్పష్టం చేశారు. వివేక హత్య కేసు ఎఫ్ఐఆర్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేశారు. సిబిఐ అవినాష్ రెడ్డిని ఇరికించాలని చూస్తుందని ఆరోపించారు. అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉందని నిరూపిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేసి రాజకీయాల నుండి పూర్తిగా సన్యాసం తీసుకుంటామని, పూర్తిగా తప్పుకుంటామని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను అవినాష్ రెడ్డిపై మోపడం హేయమైన చర్యని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. 1 సంవత్సరం కాలం పాటు సిట్ దర్యాప్తు మహంతి ద్వారానే జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు నియమించిన అధికారి ద్వారానే జరిగింది. సంవత్సరం తర్వాత సిబిఐ వారు దర్యాప్తుకు తీసుకున్నారు. సిబిఐ వారు దర్యాప్తు తీసుకున్న తర్వాత పలుమార్లు దర్యాప్తు చేసి వారు ఆధ్వర్యంలో కూడా నలుగురిని అరెస్ట్ చేసినారు. 1 గంగిరెడ్డి, 2 దస్తగిరి, 3 ఉమామహేశ్వరరెడ్డి, 4 సునీల్ యాదవ్. ఈ నలుగురిని అరెస్ట్ చేసి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ కూడా వేసినారు. ఇక అడిషనల్ ఛార్జ్షీట్ కోసం అని చెప్పి అట్లా ఉంచుకున్నారు. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా విషయాలు గడ్డకు వస్తే ఇంకా వేసుకునే దానికి ఛార్జ్షీట్ అవకాశం పెట్టుకొని ప్రిలిమినరీ వేసినారు. ఇది ఇప్పటి వరకు జరిగినది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇప్పటి వరకు ఎర్రగంగిరెడ్డితో పోలీసులు తీసుకున్న స్టేట్మెంట్ రికార్డు చేసిన 164 కానీ 164 అంటే మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చేదాన్ని 164 అంటారు, పోలీసుల దగ్గర ఇచ్చేదాన్ని 161 అంటారు. 161 స్టేట్మెంట్ను గంగిరెడ్డితో తీసుకున్నారు. తీసుకున్న 161లో ఎక్కడ కూడా గంగిరెడ్డి వీరి పేర్లు చెప్పలే. వీరికి సంబంధం ఉందని కానీ, నాతో మాట్లాడినారని కానీ, హత్య చేయమన్నారు కానీ చెప్పలే. 161 స్టేట్మెంట్ సిట్ దర్యాప్తుకు దస్తగిరి ఇచ్చినప్పుడు వీళ్ళ పేర్లు చెప్పాలి. సిబిఐకి చెప్పినప్పుడు 164 అక్కడ చేసినప్పుడు పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పినాడే తప్ప నాతో అవినాష్ మాట్లాడినాడు, నాతో భాస్కర్ రెడ్డి మాట్లాడినాడు, హత్య చేయమన్నాడని చెప్పి చెప్పలే. అంటే ప్రజలకు అర్థం ఏంటది? ఈ పాటికే దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంటుకు గంగిరెడ్డి పేరు చెబితే గంగిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటుకు సంబంధం లేదు. దస్తగిరి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంటుకు, సిట్ దర్యాప్తుకి ఇచ్చిన స్టేట్మెంటుకు సంబంధం లేదు. మన వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పిన గంగిరెడ్డి గారి యొక్క మాటకు దస్తగిరితో చెప్పినప్పుడు సాక్ష్యం లేదు. గొర్రెతోక పట్టుకొని సముద్రానికి ఇదే ప్రయత్నం చేసినట్టు హత్య చేయని వ్యక్తులను హంతకులుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం, బలమైన కుట్ర జరుగుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజలకు తెలియాల, స్వయానా హత్యలో పాల్గొని నేను హత్యలో పాల్గొన్నాను, నేను హత్య చేసినానని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి డ్రైవర్ వాంగ్మూలం ఇస్తే ఆ దస్తగిరిని ఈ రోజు వరకు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయలే. ఎందుకు నువ్వు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేయకపోవడం పైగా అతన్ని అప్రూవర్గా మార్చే ప్రయత్నంలో భాగంగా హైకోర్టుకు పిటిషన్ వేసి పెట్టినారు. ఈ కుట్రలో భాగం జరగబోయేది చెప్తాను సత్యం నేను ప్రజలకు. గంగిరెడ్డి అనే ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి యొక్క బెయిల్ను రద్దు చేయమని కోరబోతారు. త్వరలో కోర్టు నుంచి రద్దు చేయిస్తారు. రద్దు చేయించిన పిమ్మట అతను రిమాండ్కి పోతాడు. రిమాండ్కి పోయిన పిమ్మట సిబిఐ వాళ్ళు మళ్ళీ ఒక పిటిషన్ ఇస్తారు, పోలీస్ కస్టడీకి విచారణకి ఇమ్మని. మళ్ళీ విచారణకు తీసుకుంటారు. విచారణలో వారిదైన శైలిలో విచారించి దస్తగిరి ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్కు అనుసంధానంగా ఎర్రగంగిరెడ్డితో ఒక స్టేట్మెంట్ తయారు చేస్తారు. ఆ తర్వాత అవినాష్ని విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచిన 2 తర్వాత నువ్వు ముద్దాయివి అంటారు. ఇది కుట్ర స్పష్టంగా వాళ్ళు చేయబోతూ ఉండేది కుట్ర. నేర చరిత్ర లేనివాడు, నేర ప్రవృత్తి లేనివాడు, 30-40 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి సారథ్యత ఉండి వివేకానంద రెడ్డి గారి జిల్లా ప్రజల యొక్క మన్ననలు ఎంత గొప్పగా మంచివాడు సౌమ్యుడని పొందగలిగినాడో 12 సంవత్సరాల కాలంలోనే అవినాష్ రెడ్డి జగన్ వెంట వాళ్ళన్నంట ఉండి అంత సౌమ్యుడని పేరు తెచ్చుకున్నాడు.
బాధితులం రెండు వైపులా మేమే. ఎవరి కోసం ఈ బురద తల్లుతున్నారు? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేసి బజారుకి ఇచ్చే ప్రయత్నంలో భాగమే ఈ కుట్ర. అవినాష్ను ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సిబిఐ కాకుంటే మరే సంస్థ న్యాయం దక్కేదానికోసం ఎటువంటి విచారణకైనా మేము సంసిద్ధంగా ఉండాం. మాకు వచ్చిన అభ్యంతరమే లేదు. నిజంగా అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రోత్సహించాడని మీరు రుజువు చేసినట్టయితే నా వ్యక్తిగత అభిప్రాయం, నేను కానీ నాతో పాటు మా కడప జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలం అందరం కూడా 9 మంది కూడా రాజీనామా చేస్తాం. రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాలకు రాజీనామా చేస్తాం. కారణం అంత నమ్మకం మాకు ఆ మనిషి మీద, ఆ కుటుంబం మీద. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజిన్ ఆదేశాల మేరకు ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు మధ్యాహ్న లెక్కింపు ఉంటుందని గడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, సిఐ ఉలసైలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజిన్ ఆదేశాల మేరకు ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలియజేశారు. నగరంలో ఎన్నికల కేంద్రం వద్ద ఉన్న నివాసాలకు నోటీసులు జారీ చేశామని, నివాసంలో పక్క ప్రాంతం వాళ్ళు కానీ, గుర్తులేని వ్యక్తులు కానీ నివాసంలో ఉంచుకోకూడదని తెలిపారు. సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉండటం వల్ల ప్రజలు అత్యవసరమైతే తప్ప రావద్దని, పోటీ అభ్యర్థులు ఎవరిని జనాలు పోగు చేయకూడదని, 4 పైబడిన జనాలు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని కమలాపురం ప్రజలు, నాయకులు సహకరించాలని కోరారు. అలాగే ర్యాలీ, బాణాసంచ పేల్చడం తదితరవి నిర్వహించకూడదని సూచించారు. నమస్కారం. రేపు కమలాపురం పట్టణంలో నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు జరగబోతూ ఉంది. కోగటం రోడ్లో ఉన్న జెడ్పీ హై స్కూల్ భవనంలో. ఇందుకోసం పోలీస్ తరపు నుంచి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, దాదాపు 300 మంది పోలీస్ సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా కమలాపురం పట్టణంలో రేపు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇది కమలాపురం తహసీల్దార్ గారు జారీ చేశారు. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు, తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ కూడా జనాలను గ్యాదర్ చేయకూడదు. 4 అంతకు మించి వ్యక్తులు ఉంటే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి శాంతి భద్రతలను కాపాడే విషయంలో కమలాపురం ప్రజలు, నాయకులు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కౌంటింగ్ భవనానికి దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ల యజమానులు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇతరులను ఎవరిని కూడా వాళ్ళ ఇళ్లలోనికి అనుమతించరాదు. ఈ విధంగా వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేస్తున్నాం. టౌన్లో నిన్నట్లాగే పికెట్స్, చెక్ పోస్టులు కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నాము. కమలాపురం పట్టణ ప్రజలు తప్ప ఇతరులు ఎవరిని కూడా లోపలికి అనుమతించం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి పోలీస్ శాఖకు సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని, ఆయా ఎన్నికలను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహణకు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జకరయ్య, సత్తారులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారని, అధికార పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని విజయం సాధించాలని ప్రయత్నించారన్నారు. గతంలో తిరుపతి లోక్సభ, బద్వేల్ అసెంబ్లీ ఎన్నికలు వ్యవహరించినట్లుగా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ నాయకులు అక్రమ మార్గంలో గెలుపొందేలా వ్యవహరించారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలను రద్దు చేసి తిరిగి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అతలాకుతలంగా చేసి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ప్రజలందరూ కూడా ఆలోచించారు. నిన్నటి స్థానిక ఎన్నికల్లో కుప్పంలో జరిగాయి, వైజాగ్లో జరిగాయి, ప్రతి చోట నెల్లూరులో జరిగాయి, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మరి ఈరోజు ప్రజలు పూర్తి తిరుగుబాటులో ఉన్నారు. మీ కార్యకర్తలు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? నువ్వు నవరత్నాలు పూర్తి చేసి మేము దాన్ని అందరికీ సంపూర్ణంగా చేస్తామన్నప్పుడు నీకు భయం ఎందుకు? నువ్వు ఇంట్లో పనుకునే గెలుస్తావుగా, నువ్వు మంచి చేసేవని. వాడు ఆ స్థానిక కార్యకర్త పని చేస్తే వానికి ఓట్లేసి గెలుచుకుంటారు ఊరికనే. వాడు పని చేయలేదు కాబట్టి ఓట్లు బేరని ఈరోజు గెలుచుకోవాలని చెప్పేసి బస్సులతో తోలుతుండావు, లారీలతో తోలుతుండావు. ప్రతి ఒక్కరిని తోలి నువ్వు దొంగ ఓట్లను నేర్పించుకొని 10,000 అయితేనేమి, ఈరోజు నిన్న కుప్పం అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, వైజాగ్ అయితేనేమి, ప్రతి ఎలక్షన్ నిన్న జరిగిన ప్రతి ఎలక్షన్లో దొంగ ఓట్లు తప్ప ఇది ప్రజా పద్ధతిగా, ప్రభుత్వ పద్ధతిగా నువ్వు ఎలాంటి ఓట్లు ఎలక్షన్ జరపలే. నిజంగా ఈసీ ఇదంతా చూసిన ఈసీ వెంటనే ఈ ఓట్లు ఈ యొక్క రద్దుపరచాలని కాంగ్రెస్ పార్టీ పూర్తి డిమాండ్ చేస్తుంది. ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈ పరిస్థితి చూసుకుంటే రాబోయే పౌరులు కానీ రాబోయే కాలంలో దీని మాదిరి తెగబడితే ప్రజా పద్ధతిలోనే ఎలక్షన్ జరిగే పరిస్థితులు లేవు. ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది 2024లో. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కాంగ్రెసే మేలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆస్తులు ఈ దేశానికి రాష్ట్రానికి సమకూరిస్తే ఈరోజు మీరు కుదవబెట్టుకుంటున్నారు, ఈరోజు మీరు అమ్ముకుంటున్నారు, ఈరోజు మీరు వేలం వేస్తున్నారు. ఏమయ్యా, ఏ బీజేపీ పార్టీని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నేషనల్ హైవే వేశారా? ఒక రైల్వే లైన్ ఏమన్నా వేశారా? ఏమన్నా మీరు వేసారా? డెవలప్ చేశారా? మీరు అమ్ముకుంటున్నారు. ఈరోజు దేశంలో రైల్వే జోన్లను అమ్ముకుంటున్నారు, పోలీస్ స్టేషన్లు, ఎస్పీ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు, మొత్తం సమస్తము హిమాలయ ఎయిర్పోర్ట్లు మొత్తం అమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి వాళ్ళు ఈ దేశానికి ఆదాయం సమకూర్చి పెడితే ఈరోజు మీరు దానదత్త చేసుకొని అమ్ముకుంటున్నారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు 2024లో ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తారు. మిమ్మల్ని తీసుకుపోయే బంగాళాఖాతంలో కలిపే రోజు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు రాజేంద్ర ప్రసాద్, వలరాజులు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారన్నారు. అతి తక్కువ ఫీజుతో ఎయిడెడ్ విద్యా సంస్థలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తుండగా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ వైఖరి పేద ప్రజల విద్యార్థులపై పడి వారు విద్యకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 35, 42, 50, 51 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోనికి ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ధీటుగా ఈరోజు ఎయిడెడ్ విద్యాసంస్థలు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అలాంటి విద్యాసంస్థలను ఈరోజు ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయమంటే ఏకంగా కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులను వెనక్కి తీసుకొని ప్రైవేటు పరం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీన్ని ఇప్పటికే విద్యార్థి సంఘాలకు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని కనీసం విద్యార్థులను కూడా చూడకుండా ఒక దొంగలు చూసినట్టు విద్యార్థులను, మహిళలపై కూడా లాఠీ చార్జ్ చేసేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని వెంటనే జీవో నెంబర్ 35, 42, 50, 51 తక్షణం రద్దు చేసి ఎయిడెడ్ విద్యాసంస్థలని కాపాడాలని చెప్పి ఆ విధంగా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ నెల 18వ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మిగతా విద్యార్థి సంఘాలుగా పిలుపునివ్వడం జరిగింది. తక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీ చలో విజయవాడ చలో అసెంబ్లీ కార్యక్రమంలో మేము ఎంతో తెలియస్తామని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఈ నెల 17న జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. కేంద్రాల వద్ద 144 యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడి. మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ఇరికించేందుకు ప్రయత్నం. మీడియా సమావేశంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.